రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మద్దతు తెలిపారు. న్యాయబద్ధమైన పోరాటంలో వారి వెంటే ఉంటానంటూ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మద్దతిస్తూ వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేరేంత వరకు తమ పోరాటం ఆగదని వరద హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేసేటంత వరకు ప్రభుత్వము రానివ్వడం అనేది శోచనీయం. ఎందుకంటే ఈ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్నారంటే దానికి కారణం మీరు. మేమందరం కూడా ఈ పట్టణంలో మంచి పరిశుభ్రతను వచ్చిన అందరూ పట్టణంలో నాలుగు పద్ధతుల్లో అన్ని రకాల మేము వచ్చినప్పుడంతా కూడా సిగరెట్ నిద్ర వేయడము, ఏదైనా కూడా తిరిగి కుండలో తిరిగి తాగేయడము, మలమూత్రాలు విసర్జించడము, ఇవన్నీ కూడా రకరకాలైన ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఇవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తామంటే అవన్నీ పరిశుభ్రం చేసే మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ తెలుగులో మేమందరం చేసేదానికి ఎవరు కానీ అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మీరు చేస్తామంటే దానికి మీకు అందరికీ చేతులు తింటాం. ఇంత పరిశుభ్రంగా ఉంచే పట్టుకోని పట్టణాన్ని మీరు చేయగలుగుతున్నారని వారికి మేమందరం సంతోషించాలా. మీకందరికీ ఎంత జీతం కూడా ఇదా రోజు వస్తాంటే చూస్తాను ఫోటోలో ఉండబడి బాకీ యూనిఫామ్ వేసుకొని అదంతా ఏవో అపరిశుభ్రమైనవన్నీ కూడా ఫోటోల్లో వేసి అవన్నీ వేసుకొని లారీలలో వేస్తూ ఉంటా ఉంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారింది. ఆందోళనకు ప్రభుత్వం జరుగుతూ ఉండగానే స్పందించి వాళ్ళ కోరికలు ఏమైనా తెలుసుకొని చర్చ జరపాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. వెంటనే మీ న్యాయమైన కోరికలను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దిగొచ్చి మీతో చర్చలు జరిపి మీ సానుకూలమైన డిమాండ్స్ ఎన్ని చేయగలిగితే అన్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె వీళ్ళకి అయితే నాకైతే నమ్మకం లేదు. వీళ్ళు ఇంత 4.5 సంవత్సరాలుగా ఎప్పుడో పాదయాత్ర టైంలో అధికారంలోకి రావడానికి ముందు ఈ ప్రమాణాలు చేసి ఇప్పుడు 4 అయితే మీరు కూడా ఇంతకాలం ఆలస్యం చేసినారని ప్రభుత్వాన్ని నియమించడానికి ప్రయత్నం చేస్తున్నారని దాదాపు ప్రభుత్వానికి గడువు తగ్గింది. ప్రభుత్వం మారిపోయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ దశలో అయినా సరే మీ డిమాండ్స్ నెరవేర్చాలని, ఎందుకంటే మీరు ప్రమాణం చేసినా నెరవేర్చాలని చెప్పి ఆ నెరవేర్చాల్సిన కార్యక్రమం అంతిమ దశలో నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ